చాలా చాలా బాగుంది. 4. ఎందుకంటే శంకర్ మార్క్ కనిపించింది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం అంత సాటిస్ఫై అవ్వకపోయినా రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. అప్పన్న క్యారెక్టర్లో మాత్రం జీవించేసాడు అనిపించింది. రియల్లీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్గా చెప్తున్నా చాలా బాగుంది మూవీ. అందరూ వచ్చి ఖచ్చితంగా చూడాలి. 4/5 ఇస్తున్న రేటింగ్. చాలా చాలా బాగుంది, అందరూ వచ్చి చూడాలి. థ్యాంక్ యూ. మూవీ అయితే రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ మేడం. ఒకటైతే దిల్ రాజు చెప్పినట్టు శంకర్ గారు ఇప్పుడు జరిగే ప్రజెంట్ సిచ్యువేషన్ మీద మూవీ అయితే ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ యావరేజ్గా ఉంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకి సెకండ్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ మూవీని కొంచెం నిలబెడుతుంది. సెకండ్ హాఫ్ అపన్న క్యారెక్టర్ రామ్ చరణ్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంది. మూవీ ఓవరాల్గానైతే బాగుంది, మరీ తీసేసినట్టు అయితే లేదు. శంకర్ గారి మార్క్ అయితే అక్కడక్కడ కనిపించింది. కాకపోతే బెటర్మెంట్ ఇంకా ఇంకొంచెం ఫీలింగ్ ఉంది. అంటే మనకి ఎలా అంటే ఒకే ఒక్కడు 2.0 వర్షన్ చూసినట్టు అనిపించింది. సో లేదు మేడం, అంటే ఇది మనం ఆల్రెడీ చాలా చూసిన స్టోరీసే. ఎందుకంటే మనకి ఇట్లాంటి మూవీస్ చాలా దట్టు శంకర్ గారి మూవీస్లోనే చాలా మనం చూసాము. ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు కానీ, జెంటిల్ మ్యాన్ కానీ. సో ఇప్పుడున్న జనరేషన్కి కొద్దిగా ట్రెండ్గా మార్చి చేశారు. క్లైమాక్స్ పార్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్